హాయ్ స్టూడెంట్స్, టుడే మనం పవర్ పాయింట్లో యానిమేషన్ ట్యాబ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ యానిమేషన్ ట్యాబ్లో ప్రివ్యూ రిబ్బన్, యానిమేషన్ రిబ్బన్, అడ్వాన్స్డ్ యానిమేషన్ రిబ్బన్, టైమింగ్ రిబ్బన్ 4 రిబ్బన్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ యానిమేషన్ రిబ్బన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ యానిమేషన్ రిబ్బన్లో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏ ఒక్క ఎఫెక్ట్ కూడా హైలైట్ కాలేదు. ఆ ఎఫెక్ట్స్ హైలైట్ కావాలనుకుంటే మనం టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తే ఇమీడియట్ గా టెక్స్ట్ అనేవి హైలైట్ అవుతాయి అన్నమాట. సో ఈ యానిమేషన్ రిబ్బన్ లో ఎన్ని యానిమేషన్ టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్, అలాగే మోషన్ పాత్ 4 టైప్స్ యానిమేషన్స్ ఇందులో ఉన్నాయి. యానిమేషన్ లో 4 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్. ఎంట్రన్స్ అంటే ఏంటి? టెక్స్ట్ ని ఎంటర్ చేయడం. ఎంఫసిస్ అంటే ఏంటి? టెక్స్ట్ ని డీటెయిల్ గా ప్రెజెంట్ చేయడం. ఎగ్జిట్ అంటే ఏంటి? టెక్స్ట్ ని ఎగ్జిట్ చేయడం. మోషన్ పాత్ అంటే ఏంటంటే టెక్స్ట్ ని మనకు నచ్చిన వేలో మూవ్ చేయడం, మనకు నచ్చిన పాత్ లో మూవ్ చేయడం అన్నమాట. సో ఈ 4 టైప్స్ యూజ్ చేసుకొని మనం యానిమేషన్ ఎలా ప్లే చేస్తామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఎంట్రన్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఎంట్రన్స్ సెలెక్ట్ చేసి యానిమేషన్ రిబ్బన్ లోకి వెళ్ళి ఎంట్రన్స్ గ్రూప్ లో ఫ్లై ఇన్ ఎఫెక్ట్ నేను అప్లై చేస్తున్నాను. సో అప్లై చేయగానే ఎంట్రన్స్ అనేది కింద నుంచి పైకి వచ్చింది. సో అది ఫ్లై ఇన్ ఎఫెక్ట్ అప్లై అయ్యింది. సో అలాగే ఎంఫసిస్ సెలెక్ట్ చేసి యానిమేషన్ రిబ్బన్ లో ఎంఫసిస్ గ్రూప్ లో ఏదో ఒక ఎఫెక్ట్ నేను అప్లై చేస్తున్నాను. స్పిన్ అప్లై చేయగానే చూసారా ఆ టెక్స్ట్ అనేది స్పిన్ అయింది. అంటే టెక్స్ట్ ని మనం స్పిన్ చేసాం. అలాగే ఎగ్జిట్ ని సెలెక్ట్ చేసి యానిమేషన్ రిబ్బన్ లో ఎగ్జిట్ అనే గ్రూప్ లో ఫ్లై అవుట్ అనే ఎఫెక్ట్ నేను అప్లై చేస్తున్నాను. ఏమైంది? ఎగ్జిట్ అనేది ఫ్లై అవుట్ అయిపోయింది, అంటే వెళ్ళిపోయింది. అలాగే మోషన్ పాత్ సెలెక్ట్ చేసి మోషన్ పాత్ గ్రూప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ మోషన్ పాత్ గ్రూప్స్ లో మీకు నచ్చిన మోషన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసి నేనైతే లూప్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. అది లూప్ వేలో మూవ్ అవుతుంటది. చూసారా మోషన్ పాత్ అనేది లూప్ వేలో మూవ్ అయ్యి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్ కి వచ్చేసింది. సో ఈ 4 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ మనం ఇక్కడ అప్లై చేసాం. ఈ 4 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ 1 by 1 ఎట్ ఏ టైం మనం ప్లే చేయాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ అనేది ఉన్నది. ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనం స్లైడ్ షోలో ఏదైతే టెక్స్ట్ కి యానిమేషన్స్ అప్లై చేసామో ఆ యానిమేషన్స్ అన్ని 1 by 1 అనేది ప్లే అవుతూ ఉంటాయి. ఒకసారి మనం చూసేద్దాం. సో ఇక్కడ నేను ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్. సో ఆల్ ఎఫెక్ట్స్ అనేవి 1 by 1 యానిమేషన్స్ అనేవి ప్లే అయ్యాయి. సో ఒక్కసారి మనం ఇక్కడ టెక్స్ట్ ని సెలెక్ట్ చేద్దాం. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ యాడ్ యానిమేషన్స్ అని ఉన్నది అనమాట. యాడ్ యానిమేషన్స్ లో మనం ఒకసారి చూస్తే ఇక్కడ కూడా సేమ్ ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్స్. ఈ యానిమేషన్ రిబ్బన్ లో ఏ అయితే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మీరు ఎంట్రన్స్ లో డిఫాల్ట్ గా కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చాడు. ఇవి మనకి చాలదు. ఇంకా ఎక్కువ మనకు కావాలి అనుకుంటే కిందకి వస్తే చూడండి ఇక్కడ మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి. సో డిఫాల్ట్ గా ఇచ్చిన ఎఫెక్ట్స్ కాకుండా చాలా ఎఫెక్ట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్స్ ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మోర్ ఎంఫసిస్ ఎఫెక్ట్స్, మోర్ ఎగ్జిట్ ఎఫెక్ట్స్, మోర్ మోషన్ పాత్స్ ఎఫెక్ట్స్. సో అక్కడ డిఫాల్ట్ ఇచ్చివే కాకుండా ఇంకా చాలా స్టోర్ అయి ఉన్నాయి ఎఫెక్ట్స్. ఇందులో మనకు నచ్చిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు టెక్స్ట్ కి. సో అదనమాట. ఇప్పుడు యానిమేషన్ ప్యాన్ ఇక్కడ మీరు చూడండి. యానిమేషన్ ప్యాన్, ఈ యానిమేషన్ ప్యాన్ ఏం చేస్తారంటే ఈ యానిమేషన్ ప్యాన్ ఒకసారి క్లిక్ చేస్తాను.
క్లిక్ చేయగానే మనకు ఒక యానిమేషన్ ప్యాన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్ అనే 4 టెక్స్ట్స్ ఉన్నాయి. ఈ 4 టెక్స్ట్స్‌కి మనం 4 ఎఫెక్ట్స్‌ని మనం అప్లై చేసాం. సో, ఇక్కడ బార్స్ ఉన్నాయి. ఈ బార్స్ ఏంటంటే మనం ఏదైతే ఎఫెక్ట్‌ని అప్లై చేసామో, అది ఎంత సమయం ప్లే అవ్వాలి అనేది ఇక్కడ మనకు చూపిస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రన్స్ 0.5 సెకండ్స్ చూపిస్తుంది. అలా కాదు, నాకు ఎంట్రన్స్ 10 సెకండ్స్ డ్యూరేషన్. అంటే కాల వ్యవధి. అంటే 10 సెకండ్స్ పాటు ఆ ఎఫెక్ట్ అనేది ప్లే అవ్వాలి. సో, నేను దీన్ని 10 సెకండ్స్‌కి అప్లై చేశాను. అలా కాకుండా మీకు నచ్చినంతగా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. 4 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్. నేనిక్కడ 4 సెకండ్స్. అలాగే ఎంఫసిస్ కూడా 4 సెకండ్స్ అప్లై చేశాను. అలాగే ఎగ్జిట్ కూడా మీరు ఇలా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. అంటే మీరు ప్లే అయ్యే టైం యొక్క డ్యూరేషన్ మీరు ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నారన్నమాట. సో, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే ఇంతకుముందు ఎఫెక్ట్స్ అనేవి చాలా స్లోగా ప్లే అయ్యేవి. ఇప్పుడు మనం 4 సెకండ్ ఎక్స్‌టెండ్ చేసాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ కూడా 4 సెకండ్ ఎఫెక్ట్స్ ప్లే అయిన తర్వాత 1 బై 1 అని ప్లే అవుతాయి. సో, ఇక్కడ నేను ప్రివ్యూ ట్యాబ్‌కెళ్ళి ప్లే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఎంట్రన్స్ చాలా స్లోగా వస్తుంది. 4 సెకండ్స్ పాటు. తర్వాత ఎంఫసిస్ 4 సెకండ్స్ పాటు ఎంఫసిస్ అవుతది. తర్వాత ఎగ్జిట్ చాలా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే మనం ఏం చేసామంటే డ్యూరేషన్ యొక్క టైమ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకున్నాం. సో, ఇది ఒక డ్యూరేషన్ అన్నమాట. అలాగే డిలే. ఎగ్జిట్ ఎంట్రన్స్ ఉంది కదా! ఎంట్రన్స్ నేను సెలెక్ట్ చేసి ఎంఫసిస్ నేను సెలెక్ట్ చేసి డిలే టైమింగ్‌ని పెంచుతున్నాను. అంటే ఎంట్రన్స్ అనే ఎఫెక్ట్ ప్లే అయిన తర్వాత 2.75 సెకండ్స్ డిలే అయ్యి అప్పుడు ఎంఫసిస్ ప్లే అవుతదన్నమాట. ఎంట్రన్స్ ప్లే అయిన తర్వాత ఎంఫసిస్ అనేది 2.756 పాటు ఆగిపోయి తర్వాత ప్లే అవుతది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ప్రివ్యూ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ ప్లే అయింది. ప్లే అయిన తర్వాత ఎంఫసిస్ దగ్గరికొచ్చింది. 2.75 సెకండ్స్ ఏం చేయలే. ఇప్పుడు ప్లే అవుతుంది. సో, దట్ ఈస్ డిలే. అంటే మనం ఎఫెక్ట్ ప్లే అవ్వడానికి కొంత సమయం టైమ్ ఇచ్చి అప్పుడు ప్లే అవ్వమని చెప్తున్నాం.